ఎక్కువగా చేసున్నారా మూవీస్ లో? అప్పటికి స్టార్ట్ లేదు అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దట్ వాస్ ఆల్ దిస్ ఇస్ బ్యాక్ ఇన్ 2010. ఓకే. ఆ మధ్యలో నేను 2008 దుబాయ్కి వెళ్ళిన. 3 years I worked in Dubai. Then I came back in 2010. ఓకే. ఇంట్రెస్ట్ లేకుండా ఐ డెడ్ మెనీ థింగ్స్. నా దగ్గర విఆర్ఎల్ లాజిస్టిక్స్ ఉంది కదా, దానికి ఏజెన్సీ ఉండే నా దగ్గర సెకండ్ హ్యాండ్ కార్ సెల్లింగ్ ఇది ఉండే. ఆల్మోస్ట్ ఒక 10 to 12 కార్స్ ఉండేవి నా షాప్. I did many business. So money earning was not a problem for me here. ఓకే. మనీ ఐ వాజ్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. ఫస్ట్ మొబైల్ వచ్చినప్పుడు నా దగ్గర మొబైల్ ఉండే, బండి వచ్చినప్పుడు నా దగ్గర బండి ఉండే. సో సొంతగా నేను అన్ని చేసుకున్నాను. నేను గర్వంగా చెప్పొచ్చింది. సో వెన్ ఐ వాంటెడ్ టు ఎంటర్ ఇన్ టు మూవీస్, వెన్ ఐ వాంటెడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్, చాలా మంది అడుగుతారు కదా, మీ పేరెంట్స్ ఎప్పుడు ఏం చెప్పలేదా? మై పేరెంట్స్ హ్యాడ్ దిస్ థింగ్ ఇన్ దర్ మైండ్. ఈడు ఏదో ఒకటి చేస్తాడులా, ఇప్పటి వరకు ఇక్కడ వరకు తీసుకొచ్చిండు, సో ఇక ముందు కూడా తీసుకెళ్తాడని చెప్పి ఒకటి ఉండే. సో ఐఎమ్ టెలింగ్ ఓన్లీ అబౌట్ దిస్. ఆ జర్నీ నేను ఇంకా చాలా ఉంది. సో అక్కడ నేను అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ నేను మార్నింగ్ 11 o'clock ఏదో నేను ఆడిషన్ ఇచ్చాను. 6 o'clock నాకు సాయంత్రం లోపు నాకు ఫోన్ ఇచ్చేసింది దట్ యు ఆర్ సెలెక్టెడ్ అండ్ యూ క్యాన్ కమ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అని చెప్పి. నేను కొంచెం షాక్ అయ్యి, నాకు ఇంట్రెస్ట్ లేకుంటే కదా, నేను సినిమాల్లో ఏదో ఒకటి చెయ్యాలి, సినిమాల్లో చేసే ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉండే ఆ టైంలో. నేను ఒక హిందీ సినిమా కూడా చేశాను అప్పుడు 2007లో. దుబాయ్కి వెళ్ళే ముందు ఐ డిడ్ అ మూవీ కాల్డ్ ముగ్బీర్, హిందీ సినిమా విత్ ఓం పురి అండ్ సునీల్ శెట్టి. నేను అది దుబాయ్కి వెళ్ళిన తర్వాత సినిమా రిలీజ్ అయింది ఇక్కడ. సో లోపల ఏదో ఉండిపోయింది, ఐఎమ్ లూజింగ్ సంథింగ్, ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. దుబాయ్లో 3 years ఉన్నా కానీ ఐ హ్యాడ్ దిస్, అరే నేను ఏదో మిస్ అవుతున్నానా, వై ఎమ్ ఐ హియర్, వాట్ ఎమ్ ఐ డూయింగ్, ఐఎమ్ ఎర్నింగ్, ఫ్రెండ్స్ లేరు ఇక్కడ, ఫ్యామిలీ లేదు, ఏం లేదు, పైసలు వస్తుంది, ఏదో వర్క్ చేస్తున్నాము, ఐ హ్యావ్ టు గో బ్యాక్ అని చెప్పి. సో దట్ ఈస్ వాట్ బాట్ మీ బ్యాక్ అగైన్ హియర్. సో అక్కడ నుంచి ఐ గాట్ ఓకే సరే నో ప్రాబ్లం. నేను అనుకున్నా ఏదో కొంచెం పైసలు ఎక్కువ అడిగితే ఇస్తే చేద్దాం, లేదంటే విల్ డ్రాప్ ఆఫ్ అని చెప్పి ఒక మైండ్లో వచ్చింది. సో నేను పైసలు ఆఫర్ చేయడం జరిగింది. అక్కడిక్కడ కొంచెం నెగోషియేట్ చేసి ఇట్ కేమ్ టు సమ్ గుడ్ అమౌంట్ ఓన్లీ. సో మై ఫస్ట్ థింగ్ ఆఫ్ టేకింగ్ ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ మనీ. అంత ఫేమ్ ఏది ఉంటుందా లేదా అని చెప్పి ఒక చిన్న నాకు మైండ్లో ఉండే. కొత్త సీరియల్ స్టార్ట్ అయినప్పుడు యూ విల్ హ్యావ్ ఆల్మోస్ట్ ఒక మార్నింగ్ మనం 7 o'clock షూటింగ్కి వెళ్తే ఒక 12 o'clock 1 o'clock కొనేసుకొని టైం 2 o'clock కూడా అయిపోయేది. సో ఒక రూటీన్ లాగా ఉండే లైఫ్. సీరియల్ కాబట్టి డైలీ షూటింగ్ ఉంటుంది, రొటీన్ గా మనం వెళ్ళాలి, రొటీన్ గా వర్క్ చేయాలి. మనం అసలు బయట లైఫ్ చూడట్లేదు, ఏం లేదు, రోజు షూటింగ్కి వెళ్తున్నాం, రిటర్న్ వస్తున్నాం, రోజు షూటింగ్కి వెళ్తున్నాం, రిటర్న్ వస్తున్నాం, అదే ఉండే లైఫ్. సో ఆఫ్టర్ 3-4 months ఆఫ్ మై షూటింగ్, మై సీరియల్ స్టార్ట్ అయిపోయింది. అప్పటికి ఒక 4-5 months అయిన తర్వాత ఇనీషియలీ సీరియల్స్ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో మనం 22 days వర్క్ చేస్తాము. మళ్ళీ రాను కొన్ని ఎపిసోడ్స్ మన వాళ్ళ చేతిలో ఉంటుంది కదా, కొన్ని అవుట్పుట్ కొంచెం చేతిలో ఉన్నప్పుడు షూటింగ్ డేస్ కొంచెం తగ్గిపోతుంది. సో ఆ షూటింగ్ డేస్ కొంచెం తగ్గిపోయిన టైంలో అప్పటికి మన జాబ్లో పైసలు కూడా వస్తుంది, నెల మనకి శాలరీ లాగా పైసలు పడుతుంది. సో వెన్ వీ స్టార్టెడ్ గోయింగ్ అవుట్, అందరు వచ్చి అర్జున్ అని చెప్పి, కాలేజ్ పిల్లలు కానీ, ఫ్యామిలీస్, అమ్మమ్మలు, ఎవ్రీబడి ఈస్ కమింగ్ క్లోజ్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ సెల్ఫీ. అప్పుడు అనిపించింది, అరే నేను ఏదో అనుకున్నా కానీ లేదు, దీంట్లో మంచి పేరు కూడా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ సీరియల్ అప్పటికి ఒక ఫస్ట్ పొజిషన్లో కూడా వెళ్ళిపోయింది. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ రేటింగ్ సీరియల్స్ అది. సో అక్కడ నుంచి లేదు, మనకి ఇంతమంది ఇప్పుడు లైక్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారని ఇప్పుడు మనం దీన్ని చిన్న చూపుగా చూడకుండా we will have to give our best and I'll have to make my future from here అని చెప్పి అప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ కొంచెం పెట్టి, దట్ ఈస్ హౌ ఇట్ వాజ్ ఆల్ స్టార్టెడ్. దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ రావడము, బిగ్ బాస్ కి నేను వెళ్ళడము, బిగ్ బాస్ నుంచి బయట నౌ ఆల్ దీస్ జర్నీ మీ అందరికీ తెలుసు. చూడండి, ఆ పసుపు కుంకుమలో చేసిన మీరు పల్లవి గౌడ్ అనుకోండి, ఇద్దరిని బ్యాన్ చేశారు కదా. అవును, తనని చేసిన రీజన్ వేరు, తనకు చేసిన రీజన్ వేరు. నేను బిగ్ బాస్కి వెళ్ళినా కాబట్టి I was banned from. But permission ఇచ్చారుగా ఫస్ట్ మీకు వెళ్ళడానికి? పర్మిషన్ ఇచ్చారు. ఓకే. బట్ they wanted me to come back and join a serial. నేను బయటకు వచ్చిన తర్వాత నాకేం తెలిసిందంటే they are going to close the serial. They are going to close the serial అని టాక్ వినిపించింది నాకు. అందరు చెప్పారు కూడా, they are going to close the serial అని చెప్పి. నేను చెప్పాను ఓకే, మీరు సీరియల్ బంద్ చేస్తున్నారు కదా. అండ్ వన్ మోర్ థింగ్, నేను బిగ్ బాస్ నుంచి బయట వచ్చే, నేను ఇక హౌస్ నుంచి బయటకు వస్తే ఫస్ట్ మనకి స్టేజ్ మీద తీసుకెళ్తారు. స్టేజ్ మీద అక్కడ నిలబడే ఒక 5 నిమిషాలకి నాగార్జున గారు నాకు వైల్డ్ లైఫ్ గురించి చెప్పారు.
ఓ అక్కడే స్పాట్ లో. అక్కడే స్పాట్లో చెప్పారు, ఓకే నీకు రేపు ఫోన్ వస్తుంది, నువ్వు వెళ్ళి సాల్మన్ డైరెక్టర్ యూ హ్యావ్ టు గో అండ్ మీట్ హిమ్ అని చెప్పి. ఓకే ఓకే సార్ ఐ గో అండ్ మీట్ హిమ్ అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి ఆ మీటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇమీడియట్గా అంతా ఓకే అయిపోయింది. నాగార్జున గారు మొత్తం నా గురించి చెప్పేశారు. వాళ్ళు నా పర్ఫార్మెన్స్ అంతా, నేను చేసే ఒక స్కిట్ ఉంటుంది లోపల, అది మొత్తం చూశారు. సో ఎవ్రీథింగ్ వాజ్ డన్. థైలాండ్ నుంచి, దిస్ ఇస్ ఆల్ బిఫోర్ కోవిడ్, కోవిడ్ ఇంకా స్టార్ట్ అయ్యే ముందు. ఓకే థైలాండ్ నుంచి దే ఆర్ ఆల్ ఫైట్ మాస్టర్స్ అండ్ ఆల్ కమింగ్ టు హైదరాబాద్. మీకు ఒక ఫైట్, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉండే మొత్తం సినిమా. ఆ కోవిడ్ వల్ల చాలా చేంజెస్ చేయాల్సి వచ్చింది సినిమాలో. సో దెర్ ఇస్ దిస్ ఫైట్ మాస్టర్ హూస్ గోయింగ్ టు కమ్, థైలాండ్ మాస్టర్స్. నీకు డైలీ మార్నింగ్ 7 o'clock నుంచి 10 o'clock వరకు ఫైట్ నీకు ప్రాక్టీస్ ఉంటుంది. యూ హ్యావ్ టు, నువ్వు ఏం చేసినా ఇఫ్ యూ, అండ్ ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ ఈస్ సో స్ట్రిక్ట్ దట్ ఇఫ్ యూ డోంట్ గో దేర్ ఫర్ కంటిన్యూ 2 days నువ్వు వెళ్ళకపోతే యూ హ్యావ్ టు టర్మినేట్ యువర్ అగ్రిమెంట్ అండ్ యూ విల్ బి అవుట్ ఆఫ్ ద మూవీ. అంత స్ట్రిక్ట్గా ఉండే మా నలుగురికి. ఓకే వీ హ్యాడ్ టు గో అట్ 7 o'clock till 10 o'clock. సో దాని తర్వాత వీళ్ళు నాకు పిలిచి, వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ద సీరియల్, వీ వాంట్ ఫ్యూ డేస్ ఆఫ్ యూ. నేను అన్నా ఓకే మ్యామ్, ఐఎమ్ రెడీ టు గివ్ ఫ్యూ డేస్. కానీ నాకు కొంచెం ఒక, దిస్ ఈస్ ఎవ్రీథింగ్ గోయింగ్ రిక్వెస్టింగ్, నాకు ఎక్కడ డిమాండ్ లేదు, ఏం లేదు, రిక్వెస్టింగ్. ఇలా 7 o'clock మార్నింగ్ నేను అక్కడ ఉండాలి, 10 o'clock వరకు ఇలా ఉంటుంది. బై ద టైమ్ ఐ రీచ్ ద లొకేషన్ ఐ విల్ బీ దర్ బై 11 o'clock. ఓకే నేను 11 o'clock వరకు వస్తా, మీకు ఎన్ని రోజు కావాలి, ఆ క్లోజింగ్ చేయడానికి మీకు ఎన్ని రోజు కావాలి, నేను ఓకే ఐ విల్ డూ ఇట్ అని చెప్పి. సో ఈ డిస్కషన్స్ జరుగుతుంది. నాకు కౌన్సిల్ పిలిచారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి. నేను అక్కడ కూర్చొని వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఇట్ వాజ్ ఆల్ అన్ ఓపెన్ బుక్, నేను వాళ్ళ అన్నీ చూపించిన. సో వాళ్ళు ఏదో కొంచెం రేజ్లో ఉన్నారు అప్పటికి. అప్పా ఇప్పుడు నువ్వు వచ్చి మా దగ్గర డిమాండ్ పెడతావా, ఇవన్నీ పెడతారని చెప్పి ఒక చిన్న, ఆబ్వియస్లీ కొంచెం వాళ్ళకి అనిపిస్తుంది. నేను ఒకరోజు అవుట్డోర్లో షూట్ నడుస్తుంది, వైల్డ్ డాగ్ది షూట్ నడుస్తుంది. ఆ రోజు ఎవ్వరు లేరు, నేను నాగార్జున గారు కాంబినేషన్. ఓకే ఓకే 10 o'clock ఆర్ 11 o'clock ఐ డోంట్ రిమెంబర్. ఆ టైం నాకు ఫోన్ వచ్చింది, నేను షార్ట్లో ఉన్నా. తర్వాత గ్యాప్లో నేను వెళ్ళి క్యారవాన్లో కూర్చొని ఫోన్ చేస్తే, కౌన్సిల్లో మీటింగ్ ఉంది, నువ్వు తొందరగా రావాలి అన్నారు. నేనన్నా సార్ ఇప్పుడు నేను ఇక్కడ షూటింగ్లో ఉన్నాను, మీకు కావాలంటే వీడియో కాల్ చేయండి, చూడండి నేను షూటింగ్లో ఉన్నాను, కాంబినేషన్లో ఇక్కడ ఎవరు లేరు, నాగార్జున గారు నేనే ఉన్నా ఇప్పుడు ఈ సీన్లో. హౌ కెన్ ఐ గో అండ్ టెల్ దెమ్ మీరు ఇక్కడ కూర్చోండి, నా కౌన్సిల్లో పిలిచారని నేను వెళ్ళి మాట్లాడొస్తా, ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. మీరు ఒక పని చేయండి, నేను వాళ్ళకి 1 గంట నాకు ముందు పంపించేయమని చెప్పి నేను ఒక రిక్వెస్ట్ పెడతా. నేను ఇక్కడ షూటింగ్ నుంచి డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తా, 5 o'clock 6 o'clock మీ దగ్గరకు నేను పరిగెత్తుకుంటూ వస్తా అని చెప్పిన. అక్కడ వాళ్ళ ఫోన్ కట్ చేశారు. వాళ్ళకి మండింది, మేము పిలిచినా కూడా వాడు రావట్లేదు చూడు, వీడికి ఎంత బల్పు అని చెప్పి వాడు అక్కడ కట్ చేశారు. దాని తర్వాత సడన్లీ నాకు అసలు ఏం తెలీదు, సరే ఫోన్ చేస్తారు కదా, ఇవాళ రేపు ఫోన్ చేస్తారు కదా అని చెప్పి ఐ వాస్ వెయిటింగ్, దే మైట్ బి థింకింగ్ సంథింగ్. సడన్లీ మా సీరియల్లో, మాటే మంత్రం సీరియల్లో మా మేనేజర్ ఉండే బాలు, వాడు నాకు ఒక స్క్రీన్ షాట్ వాట్సాప్ చేశారు. అది చదివితే సో అండ్ సో ఆర్టిస్ట్ ఆఫ్ మాటే మంత్రం హెస్ బీన్ బ్యాండెడ్ ఫర్ 2 years. 2 years నోబడీ ఈజ్ సపోజ్ టు కాల్ హిమ్ ఇన్ టీవీ ఆర్ ఏ షోస్కి పిలిచే పర్మిషన్ లేదు, నార్ ఎనీథింగ్ అని చెప్పి. ఓకే ఓకే అని చెప్పి ఇలా జరిగింది. కానీ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అండి, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్. ఫస్ట్ నాకు చాలా ఇదైంది, అరే హౌ కెన్ యూ బ్యాండ్ అని చెప్పి నేను చాలా బాధపడ్డా. దెన్ కోవిడ్ కేమ్, ఎవ్రీథింగ్ గాన్ డౌన్. 2 years ఎలా పోయింది ఎవరికి అర్థం కాలేదు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వైఫ్కి శ్రీమంతం జరిగినప్పుడు అనుకుంటా విపరీతమైన నెగిటివిటీ నాకు తెలిసి మీ కమ్యూనిటీ నుంచి ఎక్కువ ఫేస్ చేశారు. ఎలా ఇప్పుడు ఓకే అయిందా? ఓకే అవ్వలేదని ఐ డోంట్ నో. నేను ఒక క్వశ్చన్ అడుగుతాండి, ఇంట్లో పాప పుట్టింది 6 months, ఎవరికి అలా జరగద్దు, ఏదో ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఓకే 6 months పాప, 6 months అయిపోయింది, నువ్వు వెళ్ళి డయాగ్నోస్ చేసినావు, డాక్టర్ చెప్పిండు తను ఒక 1 weekలో చనిపోతుంది. దాని తర్వాత 1 weekలో మనం కాపాడుకోవాలి. దే విల్ సే దేవుడే చేస్తాడు, ఒకసారి మనం చూసుకోవాలి, వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్, వాట్ ఎవర్ రెస్ట్ ఇట్ ఈస్ వీల్ హ్యావ్ టు డూ ప్రేయర్స్. అప్పుడు ఈ ఇంటి పక్కన ఆంటీ
అక్కడ ఒక సెయింట్ మేరీస్ చర్చ్ ఉంది, అక్కడ చాలా మిరాకిల్స్ జరుగుతుంది, అక్కడ మీరు వెళ్ళి ఒకసారి చేసి వస్తే చాలా బాగుంటుంది. ఈ ఇంటి పక్కన ఆంటీ అక్కడ ఒక గుడి ఉంది, ఆ గుడిలో మిరాకిల్ జరిగింది, మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు ఒకసారి అక్కడ జరిగింది, అక్కడ తీసుకెళ్ళి చిన్న ఒక దీపం అక్కడ ముట్టిస్తే పాపకి మంచిగా అయిపోయింది. మనం వెళ్ళి చేస్తామా చేయమా? లేదు, నేను ముస్లిం రిలీజన్ నేను చేయనని చెప్పి నీ పాప కోసం అది చేస్తారా చేయరా? సేమ్ థింగ్ వాట్ వాజ్ శ్రీమంతం. మేము హౌస్లో ఉన్నప్పుడు, నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు జ్యోతికి నేను బాగా దగ్గరికి అయినప్పుడు, ఎప్పుడు నీకు పాప పుట్టినప్పుడు శ్రీమంతం నేను చేస్తా అని చెప్పింది. మీ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు శ్రీమంతం నేనే చెయ్యాలరా నీకు చెప్తున్నా ఇప్పుడే అని ఒక చిన్న డాక్ ఉండే. సో అలాగే 3 months 4 months చేస్తారు అనుకుంటా కదా శ్రీమంతం. యాక్చువల్లీ 5 months ఏదో చేస్తారు. జ్యోతి నాకు చెప్పింది నేను చేయాలనుకున్నా కదా మనం చేద్దామని చెప్పి. నేను అప్పటికి నేను బయట మా వైఫ్ ప్రెగ్నెంట్ అని రివీల్ చేయలేదు, మీడియాలో కానీ ఎక్కడ నేను రివీల్ చేయలేదు. సో జ్యోతికి అదే చెప్పిన, జ్యోతి నేను ఇంకా రివీల్ చేయలేదు కదా, నేను 9th month వరకు ఇలాగే తీసుకెళ్ళాలనుకుంటున్నాను, మన వాళ్ళు చెప్తున్నారు 7th month బాగా క్రిటికల్ ఉంటుంది, 7th month ఒక్కసారి దాటిన తర్వాత అంత బాగుంది, 8th month 7th month ఏదో చెప్తారు, సో దాని తర్వాత మనం చేద్దాం అన్నా. నేను అన్నా ఓకే నో ప్రాబ్లం. సో 9th month వచ్చేసరికి షీ వాంటెడ్ టు డూ ఇట్. ఐ సెడ్ డూ ఎవ్రీథింగ్ యూ వాంట్ టు డూ. వై శ్రీమంతం డూయింగ్? పాప మంచిగా పుట్టాలి, ఏదో దట్ ఈస్ ఆల్సో బ్లెస్సింగ్, ప్రేయర్ కదా. సో అదే ఏ రిలీజియన్ నుంచి మా పాపకి ప్రేయర్ వస్తే నేను అంత ఆలోచించాలి? అది నాకు పాజిటివ్గా మంచిగానే అనిపించింది. మా ఇంటి వాళ్ళు కూడా ఓకే సరే చేయని, మంచి మనసుతో చేస్తుంది, లెట్ హర్ డూ. ఐ విల్ టేక్ మై పాప టు చర్చ్ ఆల్సో. ఇఫ్ మా పాప మంచిగా ఉండాలంటే మా పాపని చర్చ్ కూడా తీసుకెళ్తా, మన గుడికి కూడా తీసుకెళ్తా, మస్జిద్ కూడా తీసుకెళ్తా. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ వన్ రిలీజియన్ అండ్ లీవింగ్ మై ఓన్ కదా. నేను దాన్ని కూడా అడిషనల్ గా ప్రేమిస్తున్నా. ఓకే ఎవ్రీథింగ్ ఇస్ బిలీఫ్, ఇస్ యువర్ బిలీఫ్, యూ వాంట్ టు డూ ఇట్. వై డు ఐ రిజెక్ట్? లేదు నేను చేయనని చెప్పి నేను ఎందుకంట? మన పాప వెల్బీయింగ్ కోసమే చేసింది. అది మళ్ళీ పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది నెగటివ్ గా మాట్లాడడం, ఇవన్నీ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ yes, more than half of the members, హాఫ్ కూడా కాదు, more than half of the members. I didn't feel, నాకేం నేను చేసింది కరెక్ట్ అనిపించింది నాకు. సో ఐ డి నాట్ ఈవెన్ బాదర్ అబౌట్ ఇట్. ఆ కమ్యూనిటీ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి కొన్ని అని చెప్పేసి అన్నారు. నాకు కాల్స్ ఎవరు చేయరు, కాల్స్ ఎప్పుడు రాదు. ఇప్పుడు ఈ ట్రోలింగ్ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవ్వరికి దమ్ము ఉండదు ముందుకు వచ్చి మాట్లాడడానికి. ఏదో ఒక ఫేక్ ప్రొఫైల్ ఉంటుంది, దానికి ఐడి కూడా ఉండదు, ఏదో ఒక లవ్లీ పుష్ప ఏదో ఒక పూల పెట్టేసి ఏదో క్రియేట్ చేస్తారు. ఆల్ దోస్ కమెంట్ దేర్, వాళ్ళకి ఒక చిన్న పర్సెంట్ కూడా లోపల బల్పు ఉండదు మా దగ్గరకు వచ్చి మాట్లాడడానికి. అప్పుడు వచ్చి మాట్లాడితే అప్పుడు చూపిస్తాం ఎవరేంటి, వాళ్ళకి సమాధానం కరెక్ట్గా మనం చెప్పొచ్చు, ప్రేమతో సమాధానం కూడా చెప్పొచ్చు వాళ్ళకి ఏంటి అని. అలాంటి వాళ్ళు ఎప్పుడు ముందుకు రారు, వెనక మాట్లాడేటోళ్ళు ఎప్పుడు ముందుకు రారు. ముందు మాట్లాడేటోళ్ళు డిఫరెంట్గానే ఉంటారు, వాళ్ళకి ప్రాపర్ ప్రొఫైల్తో కానీ ఎనీ ప్రొఫైల్తో కరెక్ట్గా పెడతారు. సో దాని గురించి మనం టైం వేస్ట్ కూడా అవసరం.